ఇండియాలో ఫుడ్ కొన్న క్రియేటివిటీ 4 ఏళ్ళు చదివి ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్కి కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ కంట్రీ, ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫుడ్, ఇట్ ఈజ్ అన్ ఎమోషన్. ప్రతి ఒక్కడికి ఫుడ్ అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి. అంటే పిచ్చోళ్ళు మొత్తం 3 రకాలు: తినడానికి బతికేవాళ్ళు, బతకడానికి తినేవాళ్ళు, అండ్ తిండితో ఇలాంటి గలీజ్ పనులు చేసేవాళ్ళు. డైరీ మిల్క్ తో బజ్జీ అంటే ఇప్పుడు దాన్ని తినాలా, తాగాలా? ఇవన్నీ ఒక వైపు అయితే, వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు హైజీన్ అనే టాపిక్ గురించి అస్సలు మాట్లాడుకో. అరే, మీరు ఎవరన్నా అన్నం తింటుంటే అన్నం తిన్న తర్వాత ఈ వీడియోని అనేది ప్లే చేయండి రా. ఇలాంటివి 1 కాదు 2 కాదు, ఈ వీడియోలో చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు నవ్వుకుంటారో, తిట్టుకుంటారో, చిరాకు పడి కక్కుంటారో మీ ఇష్టం. అంతకన్నా ముందు అయితే ఫస్ట్ లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని అయితే. సో హాయ్ గైస్, నేను మీ కార్తిక్ని. వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో. ఫుడ్ అనేది తక్కువ తింటే అమృతం, ఎక్కువ తింటే విషం. కానీ ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అనేది నువ్వు తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా విషమే. బేసిక్గా చదువుకున్నవాడు ఎవడన్నా కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చెయ్యాలనుకుంటా, ఇలాంటివి ఒక 100 కావాలి, నేర్చుకో. కానీ బయట ఉన్న జనాల్ని ఫుడ్తో ఎక్స్పెరిమెంట్ చేసి చంపేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన 5 చాయ్, మ్యాగీ, గులాబ్ జామ్, పానీపూరి, మిర్చి బజ్జీ. ఇది ఇండియాలో ఎక్కడన్నా దొరుకుతాయి. అందుకే వీటి మీద పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేసి పాడు చేస్తారు. ఇప్పుడు నీకు బజ్జీ అంటే మిర్చి బజ్జీ గుర్తొస్తుంది. కాదు భయ్య, నేను పాష్ అంటే వంకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ ఈ గుర్తొస్తాయి. కానీ వీడు మాత్రం ఐస్ క్రీమ్తో బజ్జీ వేస్తున్నాడు చూడండి. ఐస్ క్రీమ్ తినాలనుకుంటే ఎవడన్నా కవర్ తీసి తినేస్తాడు. కానీ వీడు మాత్రం ఐస్ క్రీమ్ కవర్ తీసి శనగపిండిలో ముంచి బాండీలో అయితే వేసి ఐస్ క్రీమ్ బజ్జీ అని అమ్మేస్తాను. సో వీటి వల్ల ఐస్ క్రీమ్ బొక్క, పిండి బొక్క, గ్యాస్ బొక్క, ఆయిల్ బొక్క, అన్ని బొక్క. తినాలనుకున్నా మీరు తినలేరు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్న హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్లో డాక్టర్ బాబు ఉండాలి. వీడికేమో ఏమీ దొరకనట్టు బంతి పూల మీద పడ్డాడు. బంతి పూలతో బజ్జీలు వేస్తున్నాడు వీడు. ఏందిరా ఇది? తినడానికి పనికిరాదు, తల్లో పెట్టుకోవడానికి పనికిరాదు. ఏమైనా డెడ్ బాడీ మీద వేస్తే నూనె అయిపోతుంది. సరే, బజ్జీలు అయిపోయింది కదా, గులాబ్ జామ్ అన్నా వదిలేయమంటే గులాబ్ జామ్తో పకోడీలంట. ఇట్లాంటివి షుగరోడు తింటే అల్సర్ వస్తుంది, అల్సరోడు తింటే క్యాన్సర్ వస్తుంది. ఈ అంకుల్కి ఈ ఐడియా వచ్చిందంటే ఇంకో అంకుల్కి గులాబ్ జామ్తో దోశ వేస్తున్నాడు. దీంతోనే అయిపోయిందంటే ఎట్లా? నువ్వు దోశ వేస్తే గులాబ్ జామ్తో ఊతప్పం వేస్తానని ఊతప్పం వేస్తున్నాడు. గులాబ్ జామ్ బూస్ట్ వేస్తున్నావేంట్రా? ఇంకా టిఫిన్స్ అన్ని అయిపోయినాయి, ఇంకేం చేయర్లే అనుకునేటప్పటికి గులాబ్ జామ్తో పరోటా వేస్తున్నాడు. ఈ దోశ, పరోటా ఇవన్నీ అయిపోయాక ఇంకేముంది? సమోసా, దాన్ని కూడా ఖరాబ్ చే. సర్లే, ఇంకా ఇక్కడతోనే అయిపోయింది అనుకుంటే గులాబ్ జామున్ ఛాయ్ అంట. గులాబ్ జామున్ ఛాయ్ ఏంట్రా అయినా? కానీ ఛాయ్ లవర్స్కి చూపిస్తే కోవిడ్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ ఎందుకు తీసుకున్నానరా అని బాధపడతారు. సో ఇది కేవలం పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీక్లో రాబోతుంది. సో స్టే ట్యూన్ టు కార్తిక్ సాయి AI ఎడిట్స్.